ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో అరణ్యపర్వం దగ్గర ఉన్నాము. ధర్మరాజు సూర్యదేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. కంటిన్యూ చేద్దాం. నీవు శుద్ధ బ్రహ్మమగు హంసవు. హంస వచ్చేసేంటి, పాలు నీళ్లు కలిసి ఉంటే పాలను తాగి నీళ్ళను మాత్రం అందులో వదిలిపెట్టింది. నిజంగా అసలు అద్భుతం అది. ఇప్పటికి నాకు ఆశ్చర్యం ఉండేది అదైతే మాత్రం. సో నువ్వు హంసవయ్య. సవిత, భానుడు, అంశమాలి, వృషాకపి, వివస్వంతుడు, మిహిరుడు, పూష, మిత్రుడు, ధర్ముడు, సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గవాంపతి, మార్తనుడు, అర్కుడు, రవి, సూర్యుడు, దినకర్త, దివాకరుడు, సప్త సత్తి, ధామకేసి, విరోచనుడు, ఆశుగామి, తమోగ్నుడు, హరితాశుడు అని కీర్తించబడుతున్నావు. నిర్వేదం, అహంకారం లేకుండా సప్తమి నాడు కానీ షష్ఠి నాడు కానీ నిన్ను పూజించిన వానికి సంపద కలుగుతుంది. అనన్య మనస్కులై నిన్ను పూజించి నమస్కరించిన వారికి ఆపదలు కానీ ఆదులు కానీ వ్యాధులు కానీ కలుగువు. హృదయపూర్వకంగా నీ భక్తులైన వారు సమస్త రోగాల నుండి విముక్తులై పాపాలన్నింటినీ కూడా విడిచి చిరంజీవులై సుఖంగా ఉంటారు. అన్నపతి, శ్రద్ధగా అందరికీ ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఆపత్కాలంలో వేడుతున్న నాకు నీవు అన్నం ఇవ్వటానికి తగినవాడు. సో మొత్తానికి అడగాల్సింది అడిగేశాడు. నీ పాదాలను ఆశ్రయించి మాటర, అరుణ, దండాది అనుచరులు ఉన్నారు. విద్యుత్తును ప్రసరింపజేయగల వారికి అందరికీ నమస్కరిస్తున్నాను. క్షుభ అంటే విద్యుత్తుతో పాటుగా ఉన్నటువంటి మైత్రీదేవి, గౌరీ, పద్మ మున్నగు భూత మాతలకందరికీ నమస్కరిస్తున్నాను. శరణాగతుడునైనటువంటి నన్ను రక్షించండి. అయ్యా, నా దగ్గరకు వచ్చే వారికి అన్నం పెట్టాలయ్యా. నేను అడవిలో ఉన్నానయ్యా. మరి రాజ్యంలో ఉన్నప్పుడు ఎలాగైతే పెట్టాలో పెట్టలేను కదయ్యా. కాబట్టి నువ్వే నాకు సాయం చేయవయ్యా, నన్ను కరుణించని అడుగుతున్నారు. ఈ విధంగా యుధిష్ఠిరుడు స్తుతిస్తే లోకభావనుడు, భాస్కరుడు, దివాకరుడు అనేటువంటి సూర్యుడు ప్రసన్నుడై మండుతున్న అగ్ని వలె ప్రకాశిస్తున్న శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడు ఎప్పుడు ఇలా అంటున్నాడు, వివస్వంతుడైన సూర్యుడే. ధర్మరాజా, నీవు కోరుకున్నదంతటిని నీవు పొందగలవు. ఈ 12 సంవత్సరాలు నీకు అన్నం నేనిస్తాను. నరాధిప, సువ్రత, నేనిస్తున్న ఈ రాగి పాత్రను స్వీకరించు. ఈ పాత్రతో మీ వంటింట్లో సంస్కరించినటువంటి ఫల మూల మిష శాఖలు, అన్నం మొదలగు చతుర్విధ పదార్థాలు అంటే పాంచాలి భోజనము చేయనంత వరకు అక్షయాలుగా ఉంటాయి. ఇదిగో దీనిలో మీరు కోరుకోండి, వస్తాయి. చివరిగా ఎవరు పాంచాలి భోజనం దాన్ని కడిగేసింది కదా, ఇక ఆ రోజుకి ఇంక అక్కడితో అయిపోతాయి అని చెప్పేశాడు. ఇప్పటి నుండి 14వ సంవత్సరంలో నీవు మరలా రాజ్యాన్ని పొందుతావు. సో చెప్పేశాడు. నువ్వు ఈ 12 సంవత్సరాలు వనవాసం, ఆ తర్వాత 1 సంవత్సరం వచ్చేసి అజ్ఞాతవాసం, ఆ తర్వాత 1 సంవత్సరం వచ్చేసి రాయబారాలు అవి ఇవి నడుస్తే, ఆ తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామం, ఇక ఆ తర్వాత నీకు రాజ్యం వచ్చింది అని చెప్పేశాడు. ఇలా చెప్పి సూర్యభగవానుడు అక్కడే అంతర్ధానం అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది రేపు మాట్లాడుకుందాం. సో ఓవరాల్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి చోట కూడా యుద్ధం వచ్చిందని చెబుతున్నారు, యుద్ధంలో పాండవులు గెలుస్తారని చెబుతున్నారు. అయినా సరే యుద్ధం జరగకుండా ఎవరూ ఆపలేకపోయారు.